దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎంతో ఆశీర్వాదకరంగా మనందరినీ దీవించిన ఆ పరలోకపు తండ్రిని, యేసుక్రీస్తు ప్రభుల వారిని, మనతో సహవాసం చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఆ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రతి ఉదయము తన నూతన కృపను, కరుణను, ప్రేమను మనందరిపై కుమ్మరించి, నేను ఉన్నాను, భయపడకు అని ప్రతి క్షణము కూడా నిన్ను విడువను, ఎడబాయను అని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరెవరైతే పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలరో ఈ లోకంలో ధైర్యవంతులుగా జీవించగలరు. ఈ లోకంలో ఎన్నెన్నో పరిస్థితులను మనం చూసినప్పుడు ప్రియులారా, భయం కలుగుతుంది, భీతి కలుగుతుంది. ఆ పరిస్థితులను మనం ఎదుర్కోగలమా, ఆ పరిస్థితులను జయించగలమా అని కొన్నిసార్లు మన మీద మనకి నమ్మకం లేకపోవచ్చు. ప్రియులారా, ఈ లోక పరిస్థితులనే మనం ఎదుర్కోలేకపోతే ఈ శారీరక జీవితము ముగించిన తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని ఎలా ఎదుర్కోగలము? ప్రియులారా, ఈ లోకము మన శరీరంతో మనము పోరాటం చేస్తున్నప్పుడు ఎన్నెన్నో పరిస్థితులలో మనం ఓడిపోతున్నాము. మరి నిత్యత్వంలో ఆ పరలోకంలో తండ్రితో గడిపే ఆ పరిస్థితిలోనికి మనం చేరడానికి ఈ లోకపు ఏ శక్తి అయినా మనకు సహాయం చేయగలుగుతుందా? మనం అందరము కూడా ఈ లోకంలో జన్మించిన వాళ్ళము ఒకరోజు మరణించవలసిందే. ఎంతోమంది మరణపు భయంతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. కానీ ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తి మీద ఆధారపడి, పునరుత్థాన శక్తిని విశ్వసించి ఈ లోక జీవితము తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తి ద్వారా నేను పరలోకంలో, నిత్యత్వంలో పరలోకపు తండ్రితో నేను ఆనందించబోతున్నాను అని నమ్మగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ లోకంలో ధైర్యంగా జీవించగలరు. అను ప్రియులారా, భయకంపితులను చేసే పిరికి ఆత్మను యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇవ్వలేదు. సిలువ మీద ఆయన ప్రేమనంతా మన కొరకు ధారపోసి, శక్తిగల ఆత్మను, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, ప్రేమగల ఆత్మను పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మలో కుమ్మరించారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో నా కొరకు జన్మించారు, నా కొరకు జీవించారు, నా స్థానంలో సిలువలో మరణించారు. నా కొరకే ఆయన పునరుత్థానమై తండ్రి కుడి ప్రక్కన ఇప్పుడు కూర్చొని నా కొరకే ఆయన న్యాయవాదిగా ఉన్నారని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తి ద్వారా తమను తాము బలపరుచుకుంటున్నారో వారు మృత్యువును చూసి భయపడరు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము, ఓ మృత్యువా, నీవు మమ్మల్ని బాధించగలిగిన ఆ ముళ్ళు ఎక్కడా? ఓ మృత్యువా, నీ విజయము ఎక్కడా? ప్రియులారా, ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తిని ఎరిగి ఉండరో వారికి మరణపు భయము ఉండవచ్చు. ఈ జీవితము తర్వాత తన జీవితము ఏమి కాబోతుంది అని వారికి తెలియకపోవచ్చు. కానీ ఎవరెవరైతే పునరుత్థాన శక్తి ప్రభావాన్ని విశ్వసించి అనుభవిస్తూ ఉన్నారో మరణాన్ని చూసి భయపడడమే కాదు, ఈ శరీరము మట్టి నుండి వచ్చింది, తిరిగి మట్టిలో కలిసిపోతుంది. కానీ నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని
ఆయన పునరుత్థాన శక్తిని నమ్ముతున్నాను కాబట్టి మహిమ శరీరంతో నేను లేవనెత్తబడతానని విశ్వాసంతో తమ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ పునరుత్థాన శక్తికి ఎన్నెన్ని మన జీవితంలో మార్పులు చేయగలిగిన శక్తి ఉందో కొద్దిసేపు మనం ధ్యానించినప్పుడు మొట్టమొదట మన యొక్క జీవితములను నూతన జీవముతో నింపును. అవును ప్రియులారా, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతున్నాము, ఆ పరలోకపు తండ్రికి నిత్యము స్తుతులు, స్తోత్రములు, వందనములు మనం చెప్పాలి. ఎందుకంటే మన కొరకు ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువపై మరణం పొందించి మన పాపముల కొరకు వెలను చెల్లించి ఆ ప్రభు యొక్క పునరుత్థానము ద్వారా మనందరిలో నూతన జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకనే క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి. ప్రియులారా, ఎప్పుడైతే పాపం యొక్క వేతనము మరణము కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణముతో మరణము కూడా మరణించినప్పుడు ఆత్మలో విశ్వాసము ద్వారా ఆయన పునరుత్థానం పొందినప్పుడు మనము కూడా విశ్వాసంలో ఆయన పునరుత్థాన శక్తితో మనల్ని మనం నింపుకున్నప్పుడు మన జీవితములు నూతనంగా మారిపోతాయి. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్నవి మనకే ఇష్టం ఉండదు. కొన్ని అలవాట్లు వాటి నుంచి ఎలా బయటికి రావాలని చూస్తూ ఉంటాము. కొన్ని చెడు స్నేహాలను వదులుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రియులారా, మన జీవితాన్ని మన సొంత శక్తి ద్వారా మనం ఎంత ప్రయత్నించినా అది మార్చుకోలేము. మన జీవితము మన సొంత శక్తి ద్వారా, ఈ శరీరపు శక్తి ద్వారా, లోకపు జ్ఞానము ద్వారా అది మార్చబడదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చెల్లించిన వెల ద్వారా ఆయన పునరుత్థాన శక్తితో ఎప్పుడైతే మనల్ని మనము నింపుకుంటామో అప్పుడు మన జీవితములు నూతన జీవముతో నింపబడతాయి. అంతేకాదు ప్రియులారా, ఎప్పుడెప్పుడైతే ఆ పునరుత్థాన శక్తికి మనల్ని మనం సమర్పించుకుంటామో మనకి ఇతరులతో ఉన్న సంబంధములలో కూడా నూతన జీవము నింపబడుతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు బందీగా అయిపోయినప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయారు. పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు అవసరమైతే నేను మరణిస్తాను అని చెప్పిన వాడు కూడా నేను ఆయనని ఎరుగనని 3 సార్లు బొంకాడు. ఆయన శిష్యులందరూ కూడా పారిపోయారు తమను తాము కాపాడుకోవడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమైన తర్వాత చూడండి, మగ్దలా మరియమ్మ, మరొక మరియమ్మ, సలోమి అమ్మ వారందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి దేహానికి అభిషేకించడానికి వాళ్ళు వచ్చినప్పుడు దూత వారితో చెప్పిన మాట, ఆయన మృతులలో నుండి లేచారు, ఎందుకు ఆయనను మీరు మృతులలో వెతుకుతున్నారు? ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన గలిలియకు వెళ్తున్నాడు. ఆయన శిష్యులకు పేతురుకు చెప్పండి, వారందరినీ కూడా గలిలియకు రమ్మని. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి అందరూ పారిపోయిన శిష్యులు ఆ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసిన తర్వాత, ఆ శక్తిని అనుభవించిన తర్వాత యాకోబు భక్తుడు, అపోస్తలుడైన యాకోబు లేఖ వ్రాసి నేను ఆయనకు సేవకుడను అంటున్నాడు. యూదా లేఖలో ఆయన తన్ను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నేను యేసుక్రీస్తు ప్రభుల వారి సేవకుడను. చూడండి, నేను ఎరగనని 3 సార్లు బొంకిన పేతురు కూడా చూడండి తన జీవితాన్ని పూర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించి ఎరుగన అన్నవాడు పెంతెకోస్తు రోజున ఎన్నో వేల మంది ముందు నిలబడి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేశారో వారి ముందు ధైర్యంగా నిలబడి ఆ పునరుత్థాన శక్తి ద్వారా మీరే ఆయనను సిలువ వేశారు, మీ వలననే ఆయన మరణించాడు అని ధైర్యంగా సువార్తను బోధిస్తున్నాడు.
ప్రియులారా, ఆ పునరుత్థాన శక్తిని అనుభవించిన ధైర్యము పేతురులో ఉన్నప్పుడు వారందరూ పేతురుని అడుగుతున్నాడు, మరి మేమేమి చేయాలి? ఆ పునరుత్థాన శక్తిని మీరు అనుభవించి ఇంత ధైర్యవంతులుగా మీరు మాట్లాడడం మేము వింటున్నాము. మీరు రకరకాల భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మేము ప్రపంచంలోని వివిధ భాషలకు చెందిన వాళ్ళము, మా భాషల్లో మీరు చెప్పేది మేము అర్థం చేసుకోగలుగుతున్నాము. ఆ శక్తి మాకు కూడా కావాలి, మేము ఏమి చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ప్రియులారా, ఒక్క రోజులో 4,000 మంది వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆ పునరుత్థాన శక్తి మాకు కూడా కావాలి, మా జీవితాలు కూడా మారిపోవాలి, మాకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న సంబంధము ద్వారా పాపులముగా పరలోకపు తండ్రితో తెగిపోయిన మా సంబంధం మరొకసారి మేము సఖ్యత పొందాలి. ఒకవైపు దేవునితో, మరొక వైపు మా తోటి సహోదరులతో మేము సఖ్యత పొందాలి అని అడుగుతున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించినప్పుడు చెల్లా చెదురైపోయిన శిష్యులందరూ ఆ ప్రభువు పునరుత్థానుడైన తర్వాత మరలా అందరూ కలిసి ఆ పైగదిలో ప్రభు యొక్క పునరుత్థాన శక్తి కొరకు ఎదురు చూశారు. అవును ప్రియులారా, ఆ పునరుత్థాన శక్తి మనం ఎవరెవరితో విడదీయబడ్డామో ఆ శక్తిని మనం అనుభవించినప్పుడు అందరి మధ్యలో, మొదట దేవునికి మనకి మధ్యలో, తర్వాత మన సహోదరులందరి మధ్యలో మంచి సంబంధాన్ని ఆ శక్తి మనకు అనుగ్రహిస్తుంది. అంతేకాదు ప్రియులారా, ఈ లోకంలో మన కొరకే జీవిస్తున్న మనము, ఈ పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్న మనందరికీ ఆ పునరుత్థాన శక్తి ద్వారా మనకు రక్షణను ఆ ప్రభువు బహుమానంగా అనుగ్రహిస్తారు. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం 4వ వచనం నుంచి, పాపము యొక్క ధర్మశాస్త్రాన్ని మనం పాటించలేకపోతున్నాం కాబట్టి ప్రియులారా, ఆ ధర్మశాస్త్రము మనల్ని ఖండిస్తూ ఉంది. మనము పాపము చేశాం కాబట్టి పాపం యొక్క వేతనము మరణాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది. కానీ విశ్వాసములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణములో మనము కూడా పాల్గొన్నప్పుడు, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనము కూడా జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు, తండ్రి యొక్క కుమారుని యొక్క ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మరణములో జ్ఞానస్నానం ద్వారా మనం మరణించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానం చెందినప్పుడు మనము కూడా ఆ పాపం యొక్క వేతనమైన మరణము నుండి పునరుత్థానం పొందుతున్నాము. రక్షణను మనము శిరస్త్రాణంగా ధరిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ వాక్యాన్ని, రెండంచుల ఖడ్గాన్ని మన హృదయంలో మనం విశ్వసించినప్పుడు, నోటితో ప్రకటించినప్పుడు, రక్షణను మనం స్వీకరించిన మనము పునరుత్థాన శక్తి ద్వారా ఈ లోకంలో మన జీవితము ముగించిన తర్వాత ఆ పునరుత్థాన శక్తి ద్వారానే మన యొక్క ఈ శరీరము మహిమ శరీరంగా మారి మనము కూడా పరలోకంలో నిత్యత్వంలో ఆనందించబోతున్నాము. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో రకాల మరణాలను, ఎంతోమంది సమాధులను మనం చూసినప్పుడు అన్ని సమాధులలో వారి యొక్క మృతదేహం యొక్క ఎముకలు, కళేబరము ఉంటుంది. కానీ ఒకే ఒక్క సమాధి ఈ ప్రపంచమంతటిలో ఆ యొక్క కళేబరము లేనిది, ఎముకలు లేనిది, పునరుత్థానమైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఒకే ఒక్క సమాధి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమయ్యారని నేను నమ్ముతున్నాం కాబట్టి ఆ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మలో కుమ్మరించబడుతుంది. కాబట్టి నూతన జీవంతో మనం ప్రతిరోజు నింపబడగలం. నూతనంగా ప్రతిరోజు మన జీవితాలను ఇతరులతో సఖ్యత పరచుకోగలం. ప్రతిరోజు మన రక్షణను నూతనీకరించుకోగలం. అంతేకాదు మన జీవితములు అందరికీ కూడా సాక్షిభూతంగా ఉండిపోతాయి. కాబట్టి ఈ ఉదయకాలంలో మరొకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు జన్మించారు, నా కొరకు జీవించారు, నా కొరకు మరణించారు, నా కొరకే ఆయన పునరుత్థానమయ్యారని
మనం అందరం విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ పునరుత్థాన శక్తి మనందరిలో పనిచేస్తూ ఉంది కాబట్టి మన జీవితంలో ఈరోజు అందరికీ యేసు నామంలో సాక్ష్యంగా ఉండినట్లు మనందరినీ దీవించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. కృపాసత్య సంపూర్ణుడమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ లోకంలో మేము యొక్క మట్టి శరీరాన్ని కలిగి ఉంటున్నప్పటికీ ప్రభా, మహిమ శరీరంతో మేము లేవనెత్తబడతామని నిరీక్షణలో మేము జీవించడానికి అయ్యా మీ పునరుత్థాన శక్తి మా జీవితాల్లో నూతన జీవాన్ని ప్రసాదిస్తుంది ప్రభా. నీకు స్తోత్రం. క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి అన్నావు తండ్రి. నీకు స్తోత్రం. అయ్యా, పాపములో శాపములో కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని నాయన నాశనకరమైన గోతి నుండి మమ్మల్ని పైకి లేపడానికి యేసయ్యా మీరు మా కొరకు మరణించి మా కొరకు పునరుత్థానమై ఆ పునరుత్థాన శక్తిని మా హృదయాలలో నింపిన తండ్రి మీకు స్తోత్రం. పునరుత్థాన శక్తి ద్వారా అయ్యా మేము దృఢపడి అయ్యా మా జీవితాలు మాత్రమే నాయన పరలోకంలో మహిమ శరీరంతో నింపబడ్డం కాదు, కానీ ఎంతోమందికి మీ మార్గదర్శనం అవునట్లుగా మీ నామానికి మేము సాక్షులంగా ఈ లోకంలో నింపబడినట్లుగా జీవించినట్లుగా అయ్యా మా జీవితాలు మార్చండి ప్రభా. మా మాటలను మార్చండి, మా చూపును మార్చండి, మా నడవడికను మార్చండి. మేము ఈ లోకంలో జీవించడం మేము కాదు, క్రీస్తే మాలో జీవిస్తున్నాడని మీ పునరుత్థాన శక్తికి అయ్యా మా జీవితాలు సాక్ష్యంగా ఉండినట్లు ఈ నూతన ఉదయంలో నూతన అభిషేకంతో మమ్మల్ని అందరినీ మీరు నింపారని నమ్ముతూ అయ్యా ఈరోజు నాయన మా జీవితాన్ని కొనసాగిస్తుండగా ప్రభా, ఎంతోమంది మా జీవితాల ద్వారా మీ పునరుత్థాన శక్తి వైపుకు ఆకర్షింపబడినట్లు మమ్మల్ని అందరినీ ఉపయోగించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి. ఈరోజు మనము నూతనంగా పునరుత్థాన శక్తితో నింపబడ్డాం కాబట్టి ఆ పునరుత్థాన శక్తికి సాక్షులంగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.